వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈరోజు నీ పిల్లలు తండ్రి మరి కమ్మరెత్తి గ్రామం మందు మా స్వగ్రామమైనటువంటి దేవా, మా స్వజనుల మధ్య ఒక మోషే వలె తండ్రి మమ్మల్ని పుట్టించి వారిని రక్షించుటకు మీరెంత మోషే గారిని శ్రమ పెట్టారు. ఇదిగో ప్రభువా, నీ పిల్లలైనటువంటి వీరిని మీరున్న లోకాన్ని నడిపించటానికి తండ్రి నన్ను కూడా నీ పిల్లల మధ్యలో పుట్టించారు. చెబుతున్న ప్రతి మాట తండ్రి ఇశ్రాయేలులు అపార్థం చేసుకుని నాశనంలోనికి వెళ్ళిపోయినట్లుగా కాకుండా మంచి మనస్సుతో స్వీకరించగలిగి క్రీస్తుని అంగీకరించి నీ మార్గంలో నడిచి వచ్చే భాగ్యాన్ని నీ పిల్లలకు ప్రసాదించండి. దేవా, వింటున్న మీ పిల్లలకును చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును దేవా అర్థం చేసుకునే మనస్సును మాకు అందరికి అనుగ్రహించమని కోరుతూ నీ ప్రియకుమారుడు మాలోక రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, ఈరోజు మనం చెప్పుకునే ఒక పాఠాంశం గురించి నేను ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా మీ ముందు బోధించాలనుకుంటున్నాను. మరలా ఈరోజు చెప్పిన వాక్యాన్ని కూడా మరలా నేను ఎప్పుడైనా మరలా వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను. ఆ రోజు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తాను. ఓకేనా? దేవుని వాక్యాన్ని అంగీకరించే మనస్సు ఎవరికుంది? ఏమండి, దేవుని వాక్యము విన్న తర్వాత విన్నదానిని విన్నట్టుగా అది దేవుని వాక్యమని ఎంచి దాన్ని అంగీకరించగలిగే మనస్తత్వము ఎవరికుంది? ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ మాట ఎందుకు చెప్పవలసి అవసరత వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియులారా, చాలా మంది దేవుని మాటలు చెప్పగలిగే బోధకులు మన మధ్యకు వచ్చిన తర్వాత మన మధ్యలోనికి వచ్చినటువంటి వారి మాటల యొక్క భావాలను లేదా వాళ్ళ నోటి నుండి వచ్చే దేవుని మాటలను అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం లేక, దయచేసి పిల్లల్ని కాస్త అదుపులో పెడతారా? ఎవరైనా అల్లరి చేస్తున్నారు. పిల్లరా, ఆ మనస్తత్వం అనేది మనుషులకు లేకపోవటం ద్వారా మనిషి చెప్పే బోధ కంటే మనిషికి ప్రాధాన్యతనిచ్చి ఆ మనిషిని బట్టి బోధన వినేటువంటి మనస్తత్వంలోనికి మనుషులు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఏమయ్యారు చెప్పండి? మనుషులను బట్టి దేవుని వాక్యాన్ని వినడం మనుషులు నేర్చుకున్నారు. మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఏంటంటే, వారు ఎవరైనా రావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినా రావచ్చు, లేదా చిన్న వ్యక్తి అయినా రావచ్చు, అలాంటి వాడు. ఏమండి, వాళ్ళు ఎవరొచ్చారన్నది ప్రాముఖ్యం కాదు, ఏం చెబుతున్నారన్నదే ప్రాముఖ్యమైనది. వారి నోటి నుండి వచ్చే మాట వారిది కాదు, వారు వారిని మమ్మల్ని కన్న దేవునిది గనుక ఆ మాటను అంగీకరించి మనస్తత్వాలు కలిగి ఉండాలి తప్ప మనిషి మీద ఆలోచన ఎప్పటికీ మనిషికి వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే, వాడు ఆయన సూట్ వేసుకున్నాడా, బూట్ వేసుకున్నాడా, ఏంటండి ఆయన ఎలాంటి వాడు, పెద్ద పాస్టరా, చిన్న పాస్టరా, ఇలాంటి తారతమ్యాలు కూడా ఎవరికి మనం చూపించకూడదు. ఏం కావాలి మనకి అంటే ఒకటే, మనకు కావలసినది మన ఆత్మను రక్షించగలిగే శక్తివంతమైన వాక్యము మనకు కావాలి. అవునా కదా? మనకు కావలసినది ఇంపార్టెంట్. ఆయన దగ్గర నుంచి మనకు కావలసినది ఇంపార్టెంట్ అయినది ఏంటంటే వాక్యం. మనం ఇవ్వవలసినది ప్రాధాన్యత కేవలం వాక్యానికి మాత్రమే ఇవ్వాలి. ఆయన చెబుతున్నటువంటి సంగతులను మనం ప్రతిదీ కూడా ఏమంటే పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, ఏమండి మన జీవితాన్ని పసిగట్టుకోవాలి. ఇదే మనకు కావలసినది. కానీ నేడున్నటువంటి సమాజంలో మనుషులు ఎవరు కూడా ఆ పని చేయటం లేదండి. చేసి ఉంటే ఈ రోజు ఇన్ని అపార్థాలకు దారి తీసేది కాదు, ఇన్ని ఏమంటే గొడవలకు కారణం అయ్యేది కాదు, ఇన్ని మతాలు ఇన్ని శాఖలు పుట్టుకొచ్చేవి కూడా కాదని నా అభిప్రాయం తెలుస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము ఏమని చెబుతుందో దైవ గ్రంథంలోనికి వెళ్లి మనం జాగ్రత్తగా చూద్దాం. ఏమండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం.
కాస్త చదివి సహకరించగలిగితే ఇంకా బాగుంటుంది. నాకు హెల్ప్ చేసినట్లు వంట అవుతారు మీరు. చూద్దామా? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన మీరు అంగీకరించినప్పుడు అది మనుష్యుల వాక్యమని మీరు ఎంచక అది నిజముగా ఉన్నట్టు అది దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి అన్నాడండి. పౌలు గారు తెస్సలోనిక యొక్క సంఘానికి పత్రికను రాస్తూ ఆయన చెప్పబడుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా పరిశోధన చేసుకుంటే అక్కడున్నటువంటి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు ఎవరివని అంగీకరించారట? దేవుని మాటలని అంగీకరించారట. ఇప్పుడు నేను చెబుతున్నానండి, ఇప్పుడు నా మాటలు మీరు ఏవని అంగీకరిస్తారు? ఏమండి, నా మాటలు మీరు ఎవరివని అంగీకరిస్తారు? నావని అంగీకరిస్తారా, దేవునివని అంగీకరిస్తారా? ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మీరు దేవునివని అంగీకరించాలి. చెబుతున్న నేను కూడా అవి నావి కాదు, నా తండ్రి మాటలని యేసుక్రీస్తుల వారు ఎలాగైతే అన్నారో నేను కూడా అనడానికి అర్హత కలిగి నేను ఉన్నాను. ఖచ్చితంగా అదే నా మాటలు కూడా. అందుకే నేనేం చెబుతున్నానంటే ప్రతి మాట మనుషుల మాటలు కానే కావు, రాసినటువంటి వారి మాటలు కావు, రాపిచ్చినటువంటి పరిశుద్ధాత్మల ద్వారా వచ్చినటువంటి ప్రేరేపణ వలన వచ్చినటువంటి మాటలు. భక్తులు ఏవైతే రాశారో అవి ఖచ్చితంగా వారి మాటలు కావు. అవి కూడా ఎవరి మాటలని చెప్పారు? అవి నిజముగా దేవుని మాటలని మీరు నమ్మితిరి కనుక అందును బట్టి నేనేం చేస్తున్నాను అన్నాడండి, నేను సంతోషించి తిని అన్నాడండి. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాము అన్నాడు. మీకు అలాంటి మనిషి ఉండటము, అలాంటి మనసుతో మీరు అంగీకరించటము నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. దాన్ని బట్టి, ఎవరిని బట్టి? మీరు అంగీకరించేటువంటి మనస్సును బట్టి నేను నా తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన క్రీస్తుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఏమండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మనస్తత్వం మీకుందా? దేవుని మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చదవగలిగిన వాళ్ళైతే మీరు పరిశోధించుకోవాలి, చదువులేని వాళ్ళైతే మీరు పరీక్షించుకోవాలి. ప్రతి దినాన్ని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవడానికి బదులుగా మీలో ఉన్నటువంటి తారతమ్యాలను బట్టి చెప్పబడిన వాక్యాన్ని అపార్థించుకోవడం ఎంతవరకు వాస్తవం? మీలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దాన్ని ఎత్తి చూపగలిగినటువంటి వాక్యం మీద అబండాలు వేయడం ఎంతవరకు వాస్తవం? సరిచేసుకోలేని మీ మనస్తత్వాన్ని బట్టి సరైన వాక్యానికి వ్యతిరేకంగా మారడం ఎంతవరకు వాస్తవం? అది సమంజసమైనది కాదు. ఖచ్చితంగా మీ గుణానికి గుణపాఠం చెప్పాలి, మీరు జాగ్రత్తగా దాన్ని అదుపులో పెట్టాలి మీరు. అందుకే చాలా మంది యవనస్తులు దేవుని వాక్యానికి కట్టబడరు, ఎందుకంటే వాళ్ళ చేష్టలు అలాంటివి కాబట్టి ఆ విషయాలను మనం చెప్పినప్పుడు వాళ్ళు తట్టుకోలేక మెల్లగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు లేచి వెళ్ళిపోతారండి. నిజంగా నేను చాలా సార్లు చూశాను. ఏమంటే ఆ పాటలు పాడేటటువంటి ఉల్లాసం, ఉత్సాహము, వాక్యం చెప్పేటప్పుడు ఎవడు ఉండడండి. ప్రియమైన వాళ్ళ, మనం క్రైస్తవుల కుటుంబాలమేనా? మన పిల్లలు క్రీస్తును అంగీకరించిన వాళ్ళేనా? చెప్పుకోవడానికి అర్హత కలిగి ఉండాలి. అందుకే దేవుని మాటలు ఎప్పుడైతే మనం వింటామో వినిన మాటను బట్టి మన హృదయాలు మారుతాయండి. ప్రియమైన వాళ్ళ, ఒకసారి జాగ్రత్తగా మనం చూడగలిగితే ఒక చోటున ఒక తల్లి వాక్యం విని తన హృదయాన్ని ఎలా తెరుచుకుందో, హృదయాన్ని వాక్యానికి మనం ఇస్తే ప్రియమైన వాళ్ళ ఆ వాక్యము మన హృదయంలోనికి వస్తుంది. ఆ పౌలు గారు చెప్తున్నటువంటి తెస్సలోనికలో ఉన్నటువంటి వారి జీవితంలో ఆశ్చర్యమైన క్రియలు జరిగాయి. అక్కడే మనం జాగ్రత్తగా మనం కిందికి వెళితే ఏం జరిగాయో సంతోషించి తిని కృతజ్ఞత స్తుతులు చెల్లించి తిని అన్న తర్వాత అలా విన్న వాక్యము విశ్వాసులైన మీ హృదయములో ఏం చేసిందట? కార్యసిద్ధిని కలుగు చేసిందంట. అంటే ఒక దేవుని వాక్యము
మన హృదయంలోనికి వచ్చిన తర్వాత, అది మనం అంగీకరించిన తర్వాత, ఆ వాక్యము మన హృదయంలో కార్యం జరగాలి అంటే దేవుని వాక్యమని భయపడుతూ భయభక్తులు కలిగి దేవుని వాక్యం వింటే, ఆ వాక్యానికి హృదయాన్ని మనం ఇస్తే, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? మంచి కార్యాభివృద్ధిలోనికి మనల్ని నడిపిస్తుందంట. ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, దేవుని వాక్యమే గనక మీరు ఇన్ని రోజుల నుండి అంగీకరించి ఉంటే మీలో మంచి కార్యాలు ఎందుకు జరగలేదు? మీలో మంచి మనస్తత్వము ఎందుకు రాలేదు? మీలో ఏమండి సమాధానాలు ఎందుకు రావడం లేదు? తగ్గింపు స్వభావం ఎందుకు రావడం లేదు? ఒకరినొకరు క్షమించే గుణం మీకు ఎందుకు రాలేదు? ఒకవేళ మీరు ఇన్న వాక్యాన్ని ఖచ్చితంగా స్వీకరించి ఉంటే, భక్తుడు అంటున్నాడు, వాళ్ళు స్వీకరించారు కాబట్టి వాళ్ళ హృదయంలో ఏం జరిగిందంట? కార్యాభివృద్ధి జరిగిందంట. ఇప్పుడు మీరు వింటున్నారు, మీలో ఎందుకు కార్యాభివృద్ధి జరగలేదు? మీ బ్రతుకులో ఎందుకు మార్పులు రాలేదు? ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడ వింటున్నారు, ఇక్కడ వదిలేస్తున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, విన్నదానిని వ్యతిరేకించి అతనే అమ్మాయి ఎట్లు చెప్తాడే, బాగొచ్చాడు ఇంకోసారి అసలు అతను చెప్పేటప్పుడు చర్చికే వెళ్ళకూడదు. వచ్చాడు అతనే, అమ్మ వచ్చాడంటే నా వల్ల అంటారు. అవునా? ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు హృదయాలు ఎప్పటికీ మారవు. అందుకే వింటేనండి మన హృదయం మారుతుంది కదా. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట ఎవరిదట? క్రీస్తు మాటను బట్టే కలుగుతుంది. మరి వినడానికే సిద్ధం లేని మీ మనస్తత్వాలకి విశ్వాసం ఎలా వస్తుంది? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు విని విడిచిపెట్టే వాళ్ళైతే ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతకలేరు. అది చెప్తున్నాను, జాగ్రత్త. వినిన దానిని బట్టి బ్రతుకులను మార్చుకోవడానికి ప్రయత్నించాలి, కుటుంబాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో ఒక భక్తురాలు ఉంది. జాగ్రత్తగా ఆమె బ్రతుకును మనం చూడగలిగితే, ఆమె వాక్యాన్ని విన్న తర్వాత ఆమె బ్రతుకు ఎలా మారిపోయిందో ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే, ఎంత మంచి మాట దేవుడు చెప్తున్నాడో ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటే వాక్యం వినే వాళ్ళ గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాడా? వాళ్ళ చరిత్రను దేవుడు రాయించాడా? నిజంగా వినేవాళ్ళది ఏముంటుందండి, అంత చెప్పేవాళ్ళదే కదా ఉండేదల్లా అని మనం అనుకుంటున్నాం. నో, చెప్పేవాళ్ళదే దేవుడు రాయించలేదు. వినే మనస్తత్వం కలిగిన విశ్వాసులైన జీవితాలు కూడా పరలోకం చేర్చాలని వాళ్ళ బ్రతుకులు ఎలా ఉండాలో వినే మనస్తత్వాన్ని బట్టి కూడా దేవుడు రాయించాడు. ఆమె ఎలా విన్నదో ఒకసారి జాగ్రత్తగా చూడండి. అప్పుడు లూదియాను దైవ భక్తురాలు ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదారంగపు గుడిని అమ్ము తుయేతెత్తు వ్యాపారస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. పౌలు చెబుతున్నటువంటి మాటల యందు ఆమె ఏముంచిందట? ఏముంచింది చెప్పండి? లక్ష్యముంచింది అన్నాడు. ఏముంచిందట చెప్పండి? ధ్యాస, లక్ష్యము, ఆలోచన. ఆమె పౌలు గారు చెబుతున్నటువంటి మాటల యందు లక్ష్యం ఉంచిందట. ఏంటి నేను చెప్తున్నాను మాటలు, వాక్యం ఎన్నోసార్లు నేను చెప్పడానికి వచ్చినప్పుడు అండి కొంతమంది అలా నిద్రలో పోతారు. అవునా? మరి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మాటలు మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మరికొంతమంది సెల్ ఫోన్లలో బిజీలో ఉంటారు. మరికొంతమంది వింటారన్నట్టుగా కళ్ళు తెరిచే ఉంటారు, కానీ వాళ్ళు ఏమి వింటారో మనకు తెలియదు. ఇలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు మన హృదయం ఎలా తెరుచుకుంటుందండి? లక్ష్యం ఉంచాలి. ఈరోజు ఒక సేవకుడు వచ్చి మన దగ్గర చెప్తున్నాడంటే దానికి ఏముంచాలి? లక్ష్యముంచి వింటేనే నీ హృదయములో ఉన్నదానికి సరైన జీవితానికి కావలసిన గుణపాఠాన్ని దేవుడు బైబిల్ గ్రంథం నుండి చెబుతాడు. కానీ లక్ష్యం ఉంచలేదనుకోండి, మీ లక్షణాలు మార్పులు రావు. అందుకే చెప్తున్నాను, ఆమె ఏం చేసిందట? ఆమె ఏం చేసింది? పౌలు గారు చెబుతున్న దేవుని మాటల యందు ఆమె ఏముంచిందంటే లక్ష్యముంచి వినింది. కాబట్టి లక్షణంగా దేవుని బిడ్డగా బ్రతకటానికి ప్రయత్నించింది.
బ్రతికింది అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఆయన చెప్తున్నాడు కింద వచనాలలో. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి అని వేడుకొనెను, వాళ్ళని బతిమాలుకొనెను అంటుందండి. ఏం ఆలోచన చేసిందండి? జాగ్రత్తగా ఆయన దగ్గర, పౌలు గారి దగ్గర వాక్యం వినింది అండ్ తన బ్రతుకును మార్చుకుంది. తాను బ్రతుకును మార్చుకోవడమే కాదు, తన ఇంటిని కూడా మార్చుకుంది. మార్చుకున్న తర్వాత ఒక భక్తురాలుగా బ్రతుకుతుంది. మరోసారి పౌలు గారు అక్కడికి వచ్చేసారు. అయ్యా పౌలు గారు, మీరు చెప్పినటువంటి మాటల్లో చాలా మాధుర్యాన్ని నేను కనుగొన్నాను. నా బ్రతుకుని నేను మార్చుకుని బాప్తిస్మం పొందాను. నా ఇంటి వారు కూడా బాప్తిస్మానికి మారు మనసుకు కారుకురాలుగా ఏం చేశాను? నేను బ్రతికేశాను. నా ఇంటిని మార్చుకున్నాను. ఇప్పుడు నా ఇల్లంతా దేవుని కుటుంబముగా పిలువబడుతుంది. గ్రామంలో ఎలా పిలువబడుతుందట? దేవుని కుటుంబముగా పిలువబడుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నాను కదా దైవ సేవకులారా, మీరు నా ఇంటికి రావడానికి, నేను భక్తురాలను కదా, నా ఇంటికి రావడానికి ఏమైనా నేను ఇంకా సరిదిద్దుకోవాల్సినది ఏమైనా ఉన్నదా? నాను ఇంకా సరిదిద్దుకోవాల్సినది నా బ్రతుకులో ఏమైనా ఉన్నదా అని ఎవరిని అడుగుతుంది? దైవ సేవకుల్ని అడుగుతుంది. మనం ఉన్నామండి, మన బ్రతుకులు మార్చుకోను గాని ఏం చేస్తాం మనము? దైవ సేవకులు బూరిందా ఏం బువ్వ? నీ కూడు కగ్గి వెంట, నీ కూడు కాదు కావలసినది. యేసుక్రీస్తుల వారికి ఆహారం కాదు కావలసినది. దైవ చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో, ఎవరు ఆ ఇంట్లో ఉంటారో, ఎవరు ఖచ్చితంగా ఆ ఇంటిలో బ్రతుకుతారో, ఎవరు ఆ ఇంటి వాళ్ళు దేవుని క్రియలతో బ్రతుకుతారో అలాంటి ఇంటికి వెళ్ళడం చాలా ఇష్టం అండి. ఎవరికి? యేసుక్రీస్తుల వారికి. అవునా? అలాంటి ఇల్లు అంటే, అలాంటి కుటుంబం అంటే ఆయనకి ప్రాణం. ఆ ప్రాణం పెట్టడానికే ఆ కుటుంబం కొరకు వచ్చాడు, అంతేగాని నీ ఆహార పదార్థాల కొరకు రాలేదంటున్నాడు. అప్పుడు ఆ దైవ భక్తురాలు భక్తుల్ని ఏమైనా సేవకుల్ని పిలిచింది అంటే తన బ్రతుకుని మార్చుకుని పిలిచిందా? అలాగే ఉండి పాపములో ఉండి పిలిచిందా? మనం బ్రతుకులను మార్చుకోము గాని, వాక్యానికి చోటివ్వము గాని, వాక్యము విన్నట్టే నటించి మన వ్యతిరేక భావాలను హృదయంలో ఉంచుకొని మళ్ళా మనం ఏం చేస్తాము? గొప్ప భక్తులుగా నటించటానికి డూప్లికేట్ క్రైస్తవులు అంటే మనల్ని చూసి అనుకోవాలండి. ఎవరైనా చెప్పుకోవాలంటే ఒరిజినల్ కు డూప్లికేట్ ఉంటదన్నట్టుగా అక్కడ బైబిల్లో రాయబడినటువంటిది ఒరిజినల్ అయితే దానికి సాదృశ్యమే డూప్లికేట్ మనమేనండి. అంగీకరించేవాడు ఒరిజినల్ గాని అంగీకరించలేకుండా తన బ్రతుకును మార్చుకోలేని వాడు ఖచ్చితంగా ఎవడు చెప్పండి? డూప్లికేట్ వాడు. అందుకే ప్రియులారా, మీరు దేవుని వాక్యం వింటే ఖచ్చితంగా ఆ వాక్యానికి మీరు కట్టబడాలి, బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అది ఇంపార్టెంట్ విషయాలు. కానీ చాలా మందికి వాక్యం అంటే పడదండి. పడదు, ఖచ్చితంగా పడదు. ఎందుకంటే వాక్యం అంటేనే కఠినమైనదండి. అది కఠినమైన మనస్తత్వాలను కరిగించేది. రాయి లాంటి గుండెను కూడా బద్దలు కొట్టే సుత్తి వంటిది అన్నాడు. అవునా? నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఒకసారి ఇలాగే యోహాను గారు రాసినటువంటి పత్రికలు జాగ్రత్తగా మనం చూద్దాము. ఒకసారి ఆ మాట కూడా జాగ్రత్తగా మనం పరిశోధించుకుందాం. ఏమంటున్నాడో ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 59వ వచనము 60వ వచనం 61వ వచనం కొద్దిసేపట్లోనే ముగించుకుందామా? ఏమైనా కాస్త 4 మాటలు ఎక్కువ చెప్పుకుందామా? అయ్యా మేము వెళ్లాల్సింది అంటే ఖచ్చితంగా నేను కొద్దిలోనే ముగిచేస్తాను ప్రియులరా. లేదు మాకు అవసరమైనది మాటలు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి అనుకూలమైనటువంటి సమయానికి ముగించుకుందాం. ఓకేనా? చూడండి ప్రియులారా, 6వ అధ్యాయము ప్రియులారా 59వ వచనము జాగ్రత్తగా ఆలోచిద్దాం, చదువుకుందాం. ఏమంటున్నాడు? 6వ అధ్యాయము 59వ వచనం చదవాలి. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, అయ్యో ఏమండి యేసు ప్రభులు వారు
ఎక్కడ చేస్తున్నారు? కపెర్నహూములు అనబడినటువంటి ఒక పట్టణం. జాగ్రత్త. ఒక పట్టణములో ఏం చేశారంటే బోధ చేస్తున్నారు, ఏమంటే వాక్యం చెప్తున్నారు, తండ్రి మాటలు చెప్తున్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? అనేకులు ఉన్నారట. ఎవరెవరు ఉన్నారండి? మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరెవరు ఉన్నారు చెప్పండి. మాట్లాడాలి మీరు, లేకపోతే మీకు నిద్ర వచ్చేస్తుంది. ఎవరెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు అనేకులు ఉండి ఆ మాటలు ఏం చేస్తున్నారంటే వినుచున్నారు. వినుచున్నప్పుడు అయ్యా ఈ మాట ఎవరు వినగలరు? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. ఏం చేశారండి? అయ్యా ప్రభువా, మీరు ఇంత కఠినంగా బోధిస్తున్నారేంటి? ఎవరైనా వింటే ఎవరు మారతారు? ఎవరైనా మనల్ని కొట్టి చంపేశారు, నీవు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇట్లా మాట్లాడడానికి వీల్లేదు, మేం చెప్పాలంటే మరి కష్టం. అందుకే ప్రియులారా, మంచి మాట మనిషికి కఠినంగానే కనబడుతుంది. శరీరంలో వచ్చినటువంటి రోగాన్ని తీసివేసే మందు ఎప్పటికీ చేదుగానే ఉంటదండి. అది ఎలా ఉంటది చెప్పండి? నాలుకకి రుచైనది కడుపుకి చేదైతుంది, నాలుకకు చేదైనది కడుపుకి ఆరోగ్యకరమైనది. ఇది బాగా ఆలోచన చేసుకోండి. అందుకే ప్రియులారా, వినడానికి కఠినంగానే కనిపించిన అది మాత్రము నీ హృదయంలో కార్యాన్ని వృద్ధి చేస్తుంది ఖచ్చితంగా. శిష్యులు అంటున్నారు, అయ్యా ప్రభువా, మీరు ఇంత కఠినంగా బోధిస్తున్నారు, ఈ బోధను ఎవడు అంగీకరించగలడు? నిజమేనండి, ఎప్పుడు దేవుని మాటలు కఠినంగానే ఉంటాయి. ఇవి బండబారిన హృదయాలు ఎవరు అంగీకరించరు. ఇవి కఠినమైన మాటలు లోకంలోనికి చెబితే మొదటిగా అంగీకరించే మనస్తత్వాలు ఎవరికి ఉండవు. అవసరమైతే మనల్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు, అవసరమైతే నిందలేయడానికి ప్రయత్నిస్తారు, అవసరమైతే మనల్ని మెడపెట్టి ఈ సన్నిధిలో నుండి బయటికి గెంటేయడానికి కూడా ప్రయత్నిస్తారు. శిష్యులను అదే కదా చేసింది, అపోస్తులుడైన పౌలును అదే కదా చేసింది. వాళ్ళు చంపబడడానికి కారణం వాళ్ళు చెప్పిన దేవుని మాటలే, అవునా కదా? యేసుక్రీస్తుని చంపడానికి కారణం దేవుడు చెప్పినటువంటి ఆయన చెప్పిన మాటలే. ఏంటి కారణం? ఏంటి చెప్పండి. వీడు మనుషుడయ్యుండియు దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్నాడు, అందుకే వీడిని ఏమి చెయ్యవలెను? చంప ప్రయత్నించవలెను. అంతేనా? మీరు దేవుని కుమారులండి, పాపం చెయ్యకండి, పరిశుద్ధులుగా ఉండండి, ఒకరితో ఒకరు విభేదాలు కలిగించుకోకండి, బ్రతికున్నంత కాలములోనే దేవునికి హృదయాన్ని ఇచ్చి ఒక్కటిగా మీరు మారి అందరూ ఐక్యత కలిగి క్రీస్తు శరీరమందు అవయవాలుగా మీరుండి పరలోకానికి అర్హులుగా ఈ లోకమందు నిలవబడండి అంటే ఎవరున్నారండి? ఉంటారా చెప్పండి? మాతవుడు అంటారు, అవునా? అందుకే ఎవరు వినగలడు ఈ కఠినమైన బోధ అన్నప్పుడు, ఓ పేతురు, ఓ యోహాను, ఇదిగో మీరందరూ వినండి. ఈ మాట ఏ గ్రామమైతే వింటుందో, మీ నుండి ఏ గ్రామమైతే అంగీకరిస్తుందో, ఈ మాట విని ఏ గ్రామంలో బ్రతుకులు మార్చుకుంటారో ఖచ్చితంగా ఆ ఊరు, ఆ గ్రామము దీవించబడుతుంది. ఒకసారి మీకు ముందున్నటువంటి దినాలలో నేను చెప్తాను, దేవుని వాక్యమును అంగీకరించినటువంటి పట్టణము ఏ రీతిగా ఉంటుంది, ఆ సంఘం ఏ రీతిగా ఉంటుంది, ఆ కుటుంబాలు ఏ రీతిగా ఉంటాయి. ముందున్నటువంటి దినాలలో దేవుడు అవకాశాన్ని ఇస్తే చెప్పుకుందాం. అందుకే ప్రియులారా, ఆ శిష్యులు ఏమంటున్నాడంటే, ఏ గ్రామం అయితే మిమ్మల్ని అంగీకరించదో, మిమ్మల్ని వద్దని బయటికి పంపేస్తుందో, ఆ గ్రామం నుండి మీరు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయమన్నాడండి? మీ కాలికి అంటిన దుమ్మును ఆ గ్రామము బయట మీరు దులిపేసి రండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎవరిని అంగీకరించి, దేవుని మాటలు ఎవరైతే అంగీకరించారో ఆ అంగీకరించలేనటువంటి గ్రామంను బట్టి శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఖచ్చితంగా ఆ గ్రామంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మీ కాలి కంటినటువంటి దుమ్మును దులిపేసి రండి. అక్కడికి వచ్చిన తర్వాత ఆ దుమ్మి
ఆ ఊరిని చూసుకుంటుంది అన్నాడని. ఏమంటే దుమ్ము మనల్ని చంపేస్తుంది? దుమ్ముకంత శక్తి ఉందా? దుమ్ముకంత కెపాసిటీ ఉందా? ధూళికంతా మనల్ని చంపగలిగేటువంటి కెపాసిటీ దానికి ఉందా? ఉంది. అది ఇప్పుడు కాదు కానీ మరోసారి చెప్తాను. ఖచ్చితంగా అలా చెప్పేసిన తర్వాత ఆయన ఆ శిష్యులను బలపరిచి వెళ్ళిపోయాడు. తర్వాత చెప్తున్నాడు మరో కొన్ని మాటలు. పౌలు గారు యాండి తిమోతి గారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, తిమోతి, నీవు కూడా సేవకుడు అయిపోయావు, నీవు కూడా కొన్ని గ్రామాలకు వెళ్లి వాక్యాన్ని చెప్తున్నావు. తండ్రి మాటలను చెప్పేటప్పుడు జాగ్రత్త. మనుషులు ఏమన్నాడండి? హితబోధను ఏం చేయరట? ఆ మాట గురించి చూద్దామా? చాలా జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. మనుషులు ఎలాంటి వారో ఏంటి పౌలు గారు చెప్తున్నారు. మనుషులు దేవుని వాక్యాన్ని అంగీకరించే మనస్తత్వం కలిగిన వాళ్ళ, మనుషులు దేవుని వాక్యానికి వ్యతిరేకుల. ఏమండి జాగ్రత్తగా మనం ఆ మాటలు చూద్దామా? ఏమంటున్నారు చూడండి. 4వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఏండి 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము ముగించుకుందాం ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు. వాక్యము ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడండి. ఖండించు, గద్దించు, వాక్యముతో బుద్ధి చెప్పు. ఎందుకంటే ఎందుకు ఖండించమన్నాడు? ఎందుకు ఏమండి బుద్ధి చెప్పమన్నాడు అంటే, జనులు చాలా కఠినులు. వాళ్ళ హృదయము మామూలుగా మారేది కాదు. నువ్వు ఖండించాలి వాళ్ళని, నువ్వు గద్దించాలి వాళ్ళని. నువ్వు గద్దిస్తేనే, ఖండిస్తేనే ఇంకా మారడము కష్టము. నువ్వు సునీతంగా ఆశీర్వాద వచనాలే చెప్పి వెళ్ళిపోయావనుకో, వాళ్ళకు అనుకూలమైన వచనాలే నీవు చెప్పి వెళ్ళిపోయావనుకో, వాళ్ళ హృదయాలు మారడానికి వీలు కావు. గనుక జనులు ఎలాంటి వారంటే కింద చెప్తున్నాడు, జనులు ఎందుకనగా జనులు హితబోధను సహించరు. సహిస్తారన్నాడా? జనులు హితబోధన, హిత ఆయన ఏంటి? మంచి బోధ, మంచి మాట. హిత అనగా మంచిది, లేదా స్వచ్ఛమైనది, లేదా పరిశుద్ధమైనది. ఈ జనులు హితబోధను సహించరు, దురద చెవులు గలవారై తమ స్వకీయ నాశనమునకు అనుకూలమైన బోధకులను కలుగజేసుకుంటారు. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఖండించు, నువ్వు గద్దించు, వాక్యంతో నువ్వు బుద్ధి చెప్పు. నువ్వు చెబుతున్న మాటలను బట్టి వాళ్ళు నిన్ను కాదనుకుంటారు. ఎందుకంటే నువ్వు చెప్పే మాటలు వాళ్ళకి పెద్దగా ఇష్టముండు. నువ్వు ఖండిస్తావు, నువ్వు గద్దిస్తావు. పాపం అంటే దేవునికి అసహ్యము కాబట్టి దేవుని మనసును అంగీకరించిన వానికి కూడా పాపము చేసేవారిని చూస్తే ఖచ్చితంగా పాపములో నుండి వాళ్ళని దాటించి పరిశుద్ధతలోనికి తీసుకురావాలన్నదే మంచి సేవకుని యొక్క లక్షణము. కొంతమంది లక్షణాలు ఎలా ఉంటాయంటే, నీవేం చేసుకున్నా పర్వాలేదు, నీ ఊదిన కడ్లు వెలిగించుకుంటావా, అగరబత్తులు పెట్టుకుంటావా, కొబ్బరి నూనె రాసుకుంటావా, దస్తిగుడ్లు వండుకుంటావా, నీ పిండాకూరు ఏం చేసుకుంటావో నాకు ఏం అవసరం. నీవేం చేయాలి అంటే నాకు ఇవ్వవలసిన కానుకను నాకు ఇవ్వాలి. తర్వాత ఏమంటున్నాడు? నాకు ఇవ్వవలసిన నాకు ఇస్తే చాలు, నీకు కావలసినటువంటి ఆశీర్వాద వచనాలను నీకు చెప్పేస్తాను అంటాడు. అందుకే జనులు ఎలాంటి వారట? అతను బాగా చెప్పట్లేడు, ఇంకొక అతను అయితే బాగా చెప్తామా, అతను వచ్చింది చూడమ్మా, ఎంత బాగా చెప్తామా, 4 మాటలు గప్పని ముగిచ్చా, ఈయన కగ్గి పెట్టి ఈ గంటలు చెప్తాడంటారు. అవునా? నీకు ఆరోగ్యమైనటువంటి వాక్యాన్ని బోధించటానికి ప్రాణానికి ప్రమాదం ఉన్నదన్నప్పుడు ట్రీట్మెంట్ ఎంతవరకు జరగాలి? ఏమండి, ఒక సూర్యేసి పంపిస్తే నీవు ప్రాణాలతో బ్రతకగలవా? రోగం ముదిరిపోయింది, ప్రమాదంలోనికి వెళ్ళిపోయావు, ఇక కాసేపు ఉంటే నీవేం చేస్తావు? మరణములోనికి చేరువవుతావు అన్నప్పుడు నీకు కావలసినటువంటి బలమైనటువంటి ఔషధాలు నీ ఆరోగ్యానికి అవసరం. గనుక నీవు హితబోధను సహించాలి. అవసరాన్ని బట్టి దేవుని వాక్యాన్ని నీవు వాడుకునే దానిగా ఉండకూడదు. ఏమండి, అవసరాన్ని బట్టి నీవే వాక్యం కొరకు నీవేం కావాలి?
దగ్గరికి రావాలి, దాన్ని స్వీకరించాలి. ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే, ఆ వాక్యానికి నీ హృదయం ఇస్తే ప్రియులారా నీ బ్రతుకు మారుతుంది. అందుకే అన్నాడు, జనులు హితబోధన సహించక దురద చెవులు కలవారయి తమ స్వకీయ నాశనమునకు వాళ్ళు నాశనం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర దోచుకునే బోధకులను వాళ్ళు సిద్ధం చేసుకుంటారు అనుకున్నాడండి. అలా చెప్పేసి ఏం చేశాడు? అలాగే ఉందా మన బ్రతుకులు? అలాగే ఉన్నాయా లేదా? ఏమండి, సత్యం చెప్పే వాళ్ళ మాటలు మీరు నమ్మరు. వాళ్ళకు సహాయం చేయాలన్న కృతజ్ఞత కూడా మీకు ఉండదు. వాళ్ళకి ఇలాంటి సువార్త చాలా మందికి అవసరమో, మాలాంటి అజ్ఞానులుగా బ్రతుకుతున్న వాళ్ళకి మరీ అవసరమో. ఖచ్చితంగా ఇదిగో మాలో పుట్టినటువంటి ఈ సేవకునికి మేము సహకారులుగా ఉండాలి, చేయూతనిద్దాము, సహాయం చేద్దాము అనే మనస్తత్వాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఎలా వచ్చాడు? ఎంత కష్టపడి వచ్చాడు? ఏమైనా ఉందా ఈయన దగ్గర? ఈయన గాడి ఎక్కడ ఆగుతుంది? ఈయన పెట్రోల్కి ఏమైనా ఉన్నాయా? ఈయన సహకారం ఏమి? ఈయన కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయి? ఒక సత్య సేవకుడిగా నాకు సహకారులుగా మీరు ఎక్కడున్నారు చెప్పండి? ఉన్నారా? చేతినిస్తున్నారా? నిలబడ్డారా? మా చిన్న వాక్యం చేత, మా అన్న వాక్యం చేత, మా తమ్ముడు వాక్యం, మా తమ్ముడు. ఎవరు తమ్ముడు నీవు? ఎవరు తమ్ముడు కాదు. నిలబడి సపోర్ట్ గా నిలబడి ఏమండి, మోసేకి ఆరోనులాగా, ఏమండి యేసుక్రీస్తుల వారికి పేతురు యోహానులాగా, మార్తా మరియలాగా నిలవబడి సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఎప్పుడు తొలగిపోరండి. వాళ్ళు సత్యాన్ని అంగీకరించే వాళ్ళుగా ఉంటారు. అందుకే ప్రియులారా, అలా ఉంటారని అనుకుంటే చెప్పిన మాటలకే వ్యతిరేకంగా ఆలోచించి అపవాది సంబంధులుగా మీరు మారిపోతే దేవుని బిడ్డలుగా మీరెప్పుడు బ్రతుకుతారు? మీ బ్రతుకులు ఎప్పుడు మారుతాయి? మీ కుటుంబాలు ఎప్పుడు మారుతాయి? మీ పిల్లలు ఎప్పుడు మారుతారు? నాను చచ్చిపోతే నా తర్వాత సేవ చేసే ఇదిగో నా స్వజనుల్లో ఎవడొస్తాడు చెప్పండి? అందరూ ఏమండి ఆస్తులు సంపాదించుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మీరు ఆలోచిస్తే ఏమండి, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకంటూ ఒక ఆయుష్కాలం ఉంటది కదా, నేను చచ్చిపోతే నా తర్వాత మనలో సేవ చేసేవాడెవరు చెప్పండి? ఉన్నారా? అది నేను ప్రశ్నిస్తున్నాను, బాధపడుతున్నాను, దుఃఖిస్తున్నాను. సేవ చేసేవాడిని సైతం వద్దనే సమాజంగా మనం మారుతున్నాము అంటే, ఈ భూలోకం మీద లాభాల కొరకే మనం బ్రతుకుతున్నాము అంటే మనము ఒక క్రైస్తవులమేనా? దేవుని వాక్యాన్ని మనం అంగీకరించిన వారమేనా? వద్దు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎప్పుడు మన బ్రతుకులు మారలేవు. అందుకే చివరిగా ఒక వచనాన్ని చూపించటానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయాన్ని చూపించి నేను ముగించి ప్రార్థన చేస్తాను. ఒకసారి చూడండి ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలను జాగ్రత్తగా చూడండి. 1 పేతురు 4వ అధ్యాయము. ప్రియులారా, ఒకసారి ఈ మాటను చూడండి. ఏమంటున్నాడు భక్తుడైన పేతురు గారు రాయిస్తూ? ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆయన రాసినటువంటి దేవుని మాటల్లో ఎంత ఆలోచనకరమైనటువంటి సంగతులు ఉన్నాయో. 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఏమంటున్నాడు? సనుగు కొనకుడి, ఒక్కనితో ఒకడు ఆతిథ్యమీయుడి. చిక్కిందా? దొరికిందా లేదమ్మా? 1 పేతురు 4వ అధ్యాయము 9-10 వచనాలు. సనుగుకుడి, ఒకనితో ఒకడు ఆతిథ్యమీయుడి, దేవుని నానా విధమైనటువంటి కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనితో ఒకడు కృపావరము పొందిన కొలది ఒకనితో ఒకడు ఉపచారము చేసుకునండి అన్నాడండి. ఏమండి, విశ్వాస గృహమునకు మంచి గృహమునకు, ఆ విశ్వాస గృహం ఏది? మంచి గృహం ఏది? ఇదిగో దేవుని సంఘం అనే ఈ గృహములతో ఒకరితో ఒకరు హెచ్చరించుకునండి, ఒకరు తప్పు చేస్తే ఒకరు చెప్పుకునండి, ఒకరి మాటని ఒకరు వినండి. మంచిగా అవకాశాన్ని దుష్టునికి ఇవ్వకుండగా, అపవాదికి మీలో చోటు ఇవ్వకుండగా, క్రీస్తుని పరిపూర్ణంగా మీ రక్షకునిగా పెట్టుకొని మీ జీవితాలలో ఆయన వాక్యాన్ని మీలో పెట్టుకుంటే ఆ వాక్యమే దుష్టుని ఎదిరించటానికి సర్వాంగ కవచముగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ బ్రతుకులను, ఈ జీవితం ముగించిన తర్వాత ఇదిగో మనం వెళ్ళబోయే పరలోకానికి కూడా చేర్చటానికి అర్హత
మనకు సంపాదించబెడుతుంది కనుక మీరు ఒకరితో ఒకడు ఏం చేసుకోవాలంట, ఉపచార ధర్మమును కలిగి ఉండండి అన్నాడు. ఉపచారం చేసుకునండి, చెప్పుకునండి. అందుకేనండి మీరు ఇంత కఠినాత్ములుగా మారినా నేను మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అని నేను ఆలోచన చేయగలిగితే, మీరు కూడా ఆలోచన చేయగలిగితే కేవలం ఒక్కటే, నీకు నాకున్న రక్త సంబంధం కాదు, నీకు నాకు ఉన్న మన తండ్రి బంధం. ఈ బంధాన్ని గుర్తు చేసి, నీ బంధాన్ని ఒకటి చేసి, ఈ ఒక్కటైన ఈ బంధంతో మనం అందరము క్రీస్తు పిల్లలుగా లేదా దేవుని బిడ్డలుగా, ఆయన రక్తములో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నిష్కళంకులుగా ఏమండి ఈ లోకమందు మనం బ్రతికి దేవుని వాక్యమును అంగీకరించి ఆ వాక్యమే మన బ్రతుకులను మార్చుకునేదిగా మనం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను పిల్లలు. అతి ధన్యత, అతి పరిశుద్ధత మీరు, మీ పిల్లలు రండి, మీ కుటుంబాలు కలిగి ఉండాలని, త్వరలోనే ఈ గొప్ప ఆనందాన్ని దేవునికి మనము కలిగించాలని, అందించాలని, అలా ఉంటేనే మనం దేవుని పిల్లలమని, లేకపోతే మనలో దేవుడు లేడని, దుష్టుడు మనలో ప్రబలుతున్నాడని, మన కుటుంబాలలో, మన పిల్లల్లో వాడుండి మన జీవితాన్ని ఏలుతున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాడు ఏలితే మన బ్రతుకులు నరకానికే తప్ప పరలోకానికి వెళ్ళవు. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిస్తే, దేవుని వాక్యం వలన సహృదయులుగా మనం బ్రతకగలిగితే, అలాంటి మనస్తత్వము ఎప్పుడు దేవుడు చెయ్యి విడిచేవాడు కాదు. పరలోకానికి ఖచ్చితంగా మిమ్మల్ని చేర్చుకుంటాడు. అట్టి ధన్యత మీకును మీ పిల్లలకును కలుగును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ప్రభువా నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ రోజు మీ పిల్లలముగా మంచి మాటలను తండ్రి మేము వినగలిగాం. అట్టి మాటల్లో